అనుష్క కావాలనే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారా? అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా? మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్గా ఎందుకున్నారు? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాటి ఎందుకు ఆలస్యమవుతోంది? ఇవన్నీ చూద్దామా? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి. అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. 3-4 ఏళ్లకో సినిమా చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండడానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్న అనుష్క శెట్టి మాత్రం మునుపట్ల హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. అనుష్క ఓకే అనాలే గాని ఇప్పటికీ కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. కానీ జేజమ్మ ఆప్షన్ మరోలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ వైపు అనుష్క చూడట్లేదు. ఎప్పట్లాగే లేడీ ఓరియంటెడ్ కథల వైపు ఆసక్తిగా ఉన్నారు అనుష్క. ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా వాటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు జేజమ్మ. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఒక సినిమా చేస్తున్నారు, అదే ఘాటి. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయిపోయింది. ఏప్రిల్ 18న విడుదల అన్నారు గానీ ఆ డేట్ వెళ్లిపోయినా అప్డేట్ అయితే ఇవ్వట్లేదు మేకర్స్. కనీసం రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పట్లేదు. చూస్తుంటే ఘాటి వచ్చేందుకు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తోంది. పీరియడ్ ఫ్యాంటసీ డ్రామా ఇది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో హిట్ కొట్టినా ఆ స్పీడ్ అయితే చూపించట్లేదు జేజమ్మ. భాగమతి 2 ఉంటుందని టాక్ వినిపిస్తున్నా క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయి ఇప్పుడు.